అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్ న్యూస్కి స్వాగతం. ఈరోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ని, ఈ రెండు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈరోజు సినిమా విషయాలు ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. విడుదలైన నాటి నుంచి అప్రతిహతంగా దూసుకెళ్తున్న పుష్ప 2 మూవీ కలెక్షన్ల హవాను కొనసాగిస్తుంది. రిలీజ్ అయిన 16వ రోజున ఈ సినిమా 13.75 కోట్లు వసూలు చేసిందని ఈ సినిమా కలెక్షన్లను ట్రాక్ చేసే శాక్ నిల్క్ కథనం పేర్కొంది. తెలుగు వెర్షన్లో 2.4 కోట్లు, అత్యధికంగా హిందీలో 11 కోట్లు, తమిళంలో 30 లక్షలు, కన్నడలో 3 లక్షలు, మలయాళంలో 2 లక్షల చొప్పున ఈ సినిమా వసూలు చేసినట్టు పేర్కొంది. పుష్ప 2 మూవీ తెలుగు వెర్షన్ కంటే హిందీలోనే ఎక్కువ కలెక్షన్లు రాబడుతుంది. వీకెండ్ కావడంతో శని ఆదివారాల్లో వసూళ్లు గణనీయంగా పెరిగే అవకాశాలున్నాయని సినీ ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. కాగా విడుదలైన అతి తక్కువ రోజుల్లో దేశవ్యాప్తంగా 1000 కోట్లకు పైగా కలెక్షన్లు కొల్లగొట్టిన తొలి భారతీయ చిత్రంగా పుష్ప 2 రికార్డు నెలకొల్పింది. చిన్న సినిమాగా విడుదలై బ్లాక్ బస్టర్ అందుకున్న చిత్రం బలగం. తెలంగాణలోని కుటుంబ మూలాలు, భావోద్వేగాల నేపథ్యంలో వచ్చిన ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకోవడమే కాకుండా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అయితే ఈ సినిమా అనంతరం అందరి చూపు దర్శకుడు వేణుపై పడిన విషయం తెలిసిందే. బలగం లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత వేణు ఎలాంటి సినిమా తీయబోతున్నాడు అని సినీ ప్రేక్షకులు ఎదురు చూస్తూ ఉండగా తన తర్వాతి ప్రాజెక్టు ఎల్లమ్మ అంటూ అందరికీ షాక్ ఇచ్చాడు. అయితే ఎల్లమ్మ అంటూ వస్తున్న ఈ ప్రాజెక్టు ఎలా ఉండబోతుంది, ఎవరు లీడ్ రోల్ చేయబోతున్నారు అనేది సస్పెన్స్ గా మారింది. అయితే ఈ సినిమాకు సంబంధించి ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు దర్శకుడు వేణు. మీడియాతో మాట్లాడుతూ బలగం సినిమా హిట్ అయిన తర్వాత నా బాధ్యత మరింత పెరిగింది. అయితే అందరూ అనుకున్నట్లే బలగం తర్వాత వేణు ఏం తీస్తున్నాడు అనే ఒత్తిడి అయితే ఉంది. ఆ ప్రెషర్నే బాధ్యతలాగా ఫీల్ అవుతున్నాను. ఈ సినిమా వలన అందరూ ఫస్ట్ నన్ను ప్రేమించారు, ఇప్పుడు గౌరవిస్తున్నారు. దీన్ని మళ్లీ నిలుపుకోవాలని గ్యాప్ తీసుకుంటున్నాను. అందుకే ఎల్లమ్మ కథ లేట్ అవుతుంది. ఈ సినిమాలో కల్చర్ ఉంటుంది, ఎమోషన్ ఉంటుంది. ఈ సినిమాపై న్యూ ఇయర్ లో అప్డేట్ ఇస్తాము. దిల్ రాజు గారు ఈ సినిమాను నిర్మించబోతున్నారు అంటూ వేణు చెప్పుకొచ్చారు. సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై ఏపీ ఫైబర్ నెట్ నోటీసులు జారీ చేసింది. వైసీపీ హయాంలో రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన వ్యూహం సినిమాకు ఫైబర్ నెట్ నుంచి 1.15 కోట్లు లబ్ధి పొందారంటూ ఏపీ ఫైబర్ నెట్ కార్పొరేషన్ సంస్థ శనివారం మధ్యాహ్నం నోటీసులు జారీ చేసింది. ఆర్జీవీతో పాటు అప్పటి ఫైబర్ నెట్ ఎండీ సహా పలువురికి నోటీసులు అందజేసింది. ఫైబర్ నెట్ నుంచి ఒక వ్యక్తి సినిమా చూస్తే కేవలం ₹100 ఇవ్వాల్సి ఉండగా అప్పటి వైసీపీ ప్రభుత్వం 11,000 చొప్పున ఇవ్వడంపై నోటీసులు జారీ చేసింది. వ్యూహం సినిమాకు తగినన్ని వ్యూస్ లేకపోయినా ఫైబర్ నెట్ నుంచి ₹1,15,00,000 మేర అనుచితంగా లబ్ధి పొందారని ఆరోపిస్తూ ఫైబర్ నెట్ చైర్మన్ జీవీ రెడ్డి ఆదేశాల మేరకు నాటి ఫైబర్ నెట్ ఎండీ సహా 5గురికి నోటీసులు ఇచ్చారు. నిబంధనలకు విరుద్ధంగా లబ్ధి పొందినందున 15 రోజుల్లోపు వడ్డీతో సహా మొత్తం చెల్లించాలని నోటీసుల్లో పేర్కొన్నారు. పుష్ప 2 ది రూల్ ప్రీమియర్ షో సందర్భంగా సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో మృతి చెందిన రేవతి కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సాయం ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వం తరపున 25 లక్షలు అందించనున్నట్లు మంత్రి ప్రకటించారు. ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి మాట్లాడుతూ తెలంగాణలో ఇకపై సినిమా విడుదలకు ముందు రోజు ఎలాంటి బెనిఫిట్ షోలు ఉండవని స్పష్టం చేశారు. టికెట్ల రేట్ల పెంపునకు అనుమతి ఇవ్వబోమని పేర్కొన్నారు. తొక్కిసలాట ఘటనలో తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలుడి కుటుంబానికి పరిహారం ఇస్తామన్న హామీని అల్లు అర్జున్ నిలబెట్టుకోలేదన్నారు. శ్రీదేజ్ వైద్య చికిత్స కోసం అయ్యే ఖర్చును ప్రభుత్వమే చెల్లిస్తుందన్నారు. మా నాన్న స్టేజ్ ఆర్టిస్ట్, ఆ ప్రభావం నాపై తెలియకుండానే పడిందని చెప్పింది ఐశ్వర్య రాయ్. అందుకే కెరీర్ పరంగా వేరే ఆప్షన్ పెట్టుకోలేదు. సెకండ్ ఇంటర్ అవ్వగానే జమ్మూ నుంచి ముంబై వచ్చి యాక్టింగ్ కోర్సులో చేరిపోయాను. కోర్స్ అవ్వగానే ఆడిషన్స్ ఇవ్వడం మొదలుపెట్టా. కొన్ని యాడ్స్లో నటించా. హీరోయిన్గా డ్రింకర్ సాయి నా తొలి సినిమా అని తెలిపింది ఐశ్వర్య శర్మ. డ్రింకర్ సాయి సినిమా ద్వారా ఆమె కథానాయికగా పరిచయం అవుతుంది. ధర్మ హీరోగా, కిరణ్ తిరుమల శెట్టి దర్శకత్వంలో బసవరాజు శ్రీనివాస్, ఇస్మాయిల్ షేక్, బసవరాజు లహరిధర్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఈ నెల 27న విడుదల కానుంది. ఈ సందర్భంగా శుక్రవారం హైదరాబాద్లో విలేకరులతో ముచ్చటించింది ఐశ్వర్య శర్మ. ఇది అద్భుతమైన ప్రేమ కథ. ఇందులో నా పాత్ర పేరు బాగి, మెడికల్ స్టూడెంట్ ని. చాలా బలమైన పాత్ర. చూడ్డానికి ఇన్నోసెంట్ గా కనిపిస్తా, కానీ రఫ్ అండ్ టఫ్ గా ఉంటా. రెగ్యులర్ హీరోయిన్లకు భిన్నమైన పాత్ర అన్నమాట. ఛాలెంజింగ్ గా తీసుకుని చేశానని తెలిపింది ఐశ్వర్య శర్మ. డ్రింకర్ సాయిగా ధర్మ చాలా బాగా నటించారని, సాంకేతికంగా అన్ని విధాలుగా సినిమా బాగుంటుందని, అర్జున్ రెడ్డికి డ్రింకర్ సాయికి పోలిక లేదని, అర్జున్ క్లాసీ డ్రింకర్ అయితే సాయి మ్యాస్ డ్రింకర్ అని చెప్పింది.
అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటారు అన్న విషయం తెలిసిందే. అమెరికా అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన అనంతరం ప్రజలతో మమేకం అవ్వడానికి సోషల్ మీడియాలో గడుపుతూ ఉంటాడు. అయితే ఒబామా అప్పుడప్పుడు తన ఇష్టాలను నెటిజన్లతో పంచుకుంటూ ఉంటాడు. ఈ క్రమంలోనే 2024 ఇయర్ ముగుస్తున్న నేపథ్యంలో తనకి ఈ ఏడాది నచ్చిన కొన్ని సినిమాలను ఎక్స్ వేదికగా పోస్ట్ చేశాడు. ఇందులో ఒక భారతీయ చిత్రం ఉండటం కూడా విశేషం. ఇంతకీ ఆ సినిమా పేరు ఆల్ వి ఇమేజిన్ యాజ్ లైట్. భారతీయ దర్శకురాలు పాయల్ కపాడియా దర్శకత్వంలో వచ్చిన తాజా చిత్రం ఆల్ వి ఇమాజిన్ యాజ్ లైట్. ముంబై నర్సింగ్ హోంలో పనిచేసే కేరళకు చెందిన 2 నర్సుల కథ ఆధారంగా వచ్చిన ఈ చిత్రం ఇప్పటికే పలు అంతర్జాతీయ అవార్డులను గెలుచుకున్న విషయం తెలిసిందే. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో సత్తా చాటిన ఈ చిత్రం రీసెంట్గా 82వ గోల్డెన్ గ్లోబ్స్ పురస్కారాలకు నామినేట్ అయింది. తాజాగా ఈ చిత్రం చూసిన అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా సినిమాపై ప్రశంసలు కురిపించాడు. అంతేకాదు తనకు 2024లో నచ్చిన సినిమాల్లో ఆల్ వి ఇమాజిన్ యాజ్ లైట్ చిత్రం మొదటి స్థానంలో ఉంటుందని తెలిపాడు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 సినిమా బాక్సాఫీస్ రికార్డులను తిరగరాస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే 1500 కోట్ల వసూళ్లను రాబట్టిన ఈ చిత్రం 2000 కోట్ల దిశగా దూసుకెళ్తుంది. అయితే ఈ క్రమంలోనే చిత్ర యూనిట్కి భారీ షాక్ తగిలింది. ఈ సినిమా హెచ్డీ ప్రింట్ ఆన్లైన్లో లీక్ అయింది. సైబర్ నేరగాళ్లు పుష్ప 2 ది రూల్ మొత్తం సినిమా హెచ్డీ ప్రింట్ రూపంలో ఆన్లైన్లో విడుదల చేశారు. దీంతో మూవీ ఈ విధంగా లీక్ కావడం వల్ల కలెక్షన్లపై దారుణంగా దెబ్బపడే ఛాన్స్ ఉంది. మరోవైపు చిత్ర యూనిట్ కూడా ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకోవడమే కాకుండా సైబర్ వింగ్ ను కలిసినట్లు తెలుస్తుంది. దీనిపై కంప్లైంట్ ఇవ్వడంతో పాటు సినిమాను ఆన్లైన్ నుంచి తొలగించేందుకు చర్యలు చేపడుతుంది. ఇండస్ట్రీలో దర్శకుడు సందీప్ వంగాకున్న క్రేజ్ తెలిసిందే. ఇటీవల యానిమల్తో అంతర్జాతీయ స్థాయి ఆడియన్స్ ను ఆకట్టుకున్నారు. తాజాగా ఆయనపై కన్నడ హీరో రిషబ్ శెట్టి ప్రశంసలు కురిపించారు. ఆయన సినిమాలో నటించేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. దీంతో వీరిద్దరి కాంబినేషన్లో సినిమా వస్తే బాగుంటుందని అనుకుంటున్నారు. సందీప్ వంగా చాలా క్రేజీగా ఆలోచిస్తారు. మరెవ్వరికీ రాని ఆలోచనలు ఆయనకు వస్తాయి. ఆయన తీస్తున్న ఏ సినిమాలోనైనా నటించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నాకు చిన్నప్పటి నుంచి మా గ్రామాన్ని సినిమాటిక్ హబ్ గా మార్చాలని కల ఉండేది. ఇక్కడ అటవీ ప్రాంతంలో షూటింగ్లు చేయాలని కలలు కన్నాను. కాంతారాలో చూపించాను. అప్పుడు నా కళ నెరవేరింది. గ్రామానికి చెందిన 700 మంది ఈ చిత్రానికి పనిచేశారు. ఆ గ్రామం ఇంకా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నా అని చెప్పారు. ప్రస్తుతం రిషబ్ శెట్టి కాంతారా ప్రీక్వెల్ 2 పనిలో ఉన్నారు. తొలి భాగం కథ ఎక్కడైతే ప్రారంభమైందో దానికి ముందు జరిగిన సంఘటనలను కాంతారా 2లో చూపించనున్నారు. ఈ సినిమా కోసం రిషబ్ గుర్రపు స్వారీలో శిక్షణ తీసుకున్నారు. ఇక సందీప్ వంగ స్పిరిట్ తో బిజీగా ఉన్నారు. ప్రభాస్ హీరోగా ఇది తెరకెక్కుతోంది. బాలీవుడ్ నటి కరీనా కపూర్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న వార్ టు మెన్ వాంట్ షోలో ప్రముఖ నటి మందిరా బేడి పాల్గొన్నారు. సినీ పరిశ్రమలో కెరీర్ తో పాటు క్రికెట్ ప్రెజెంటర్ గా వర్క్ చేయడంపై మాట్లాడారు. 2023 ప్రపంచ కప్ కు తాను ప్రెజెంటర్ గా వర్క్ చేశానని, మొదటి వారం రోజులు తాను సవాళ్లు ఎదుర్కొన్నానని అన్నారు. క్రికెట్ లెసన్స్ తీరు వల్ల తాను కన్నీళ్లు పెట్టుకున్న సందర్భాలున్నాయని అన్నారు. ప్రస్తుత రోజుల్లో క్రికెట్ లేదా ఇతర క్రీడల్లో మహిళలకు గుర్తింపు ఉంది. కానీ నేను క్రికెట్ ప్రెజెంటర్ గా అడుగు పెట్టినప్పుడు పరిస్థితులు వేరు. ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించడం కోసం నన్ను ఆ రోల్ కి ఎంపిక చేశారు. క్రికెట్ లెజెండ్స్ తో మాట్లాడి పలు ప్రశ్నలకు సమాధానాలు రాబట్టడమే నా పని. నేను ఆ బాధ్యతలు చేపట్టగానే అందరూ నన్ను వింతగా చూశారు. ఆమె ఇక్కడ ఏం చేస్తుంది, ఆమెకి రంగంతో సంబంధం ఏంటి అన్నట్లు మాట్లాడారు. ప్యానల్ డిస్కషన్ లో క్రికెటర్లను ఏదైనా ప్రశ్న అడిగితే దానికి ఎలాంటి సంబంధం లేకుండా తమకు నచ్చిన సమాధానం ఇచ్చేవాళ్ళు. అది నాకు అగౌరవంగా అనిపించింది. తొలి వారం రోజులు భయంగా సరిగ్గా మాట్లాడలేకపోయా. ఎపిసోడ్ పూర్తి కాగానే ఏడ్చేసేదాన్ని. అలాంటి సమయంలో నన్ను ఆ రోల్ కు ఎంపిక చేసిన బృందం నుంచి ఫోన్ వచ్చింది. వాళ్ళు నాకెంతో ధైర్యం చెప్పారు. నువ్వేం అడగాలనుకుంటే అది ధైర్యంగా ప్రశ్నించమని చెప్పారు. ఆ తర్వాత నేను స్టైల్ మార్చా. క్రికెటర్లు నా ప్రశ్నకు సమాధానం చెప్పకపోతే డైరెక్ట్ గా చెప్పేసేదాన్ని అని ఆమె చెప్పారు. సీరియల్ ఆర్టిస్ట్ గా కెరీర్ మొదలుపెట్టారు మందిరా బేడి. అనంతరం ఆమె సినిమాలోకి అడుగుపెట్టారు. బాలీవుడ్ లో తెరకెక్కిన దిల్వాలే దుల్హనియా లే జాయేంగే, బాదల్, ఓ తేరీ ఓడ్కా డైరీస్ చిత్రాలు ఆమె నటించారు. ప్రభాస్ హీరోగా నటించిన సాహుల్ ఆమె కీలక పాత్ర పోషించారు. ప్రభాస్ సమాంతలకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ తెలిసిందే. మీడియా సంస్థ ఆర్మాక్స్ విడుదల చేసిన మోస్ట్ పాపులర్ స్టార్ల జాబితాలో వీరిద్దరు వరుసగా రెండోసారి కూడా టాప్ లో కొనసాగి అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. ప్రముఖ మీడియా సంస్థ ఆర్మాక్స్ తాజాగా నవంబర్ నెలలో అత్యంత ప్రేక్షకాదరణ పొందిన హీరో హీరోయిన్ల లిస్ట్ ను ప్రకటించింది. ఇందులో హీరోల జాబితాలో ప్రభాస్ మొదటి స్థానంలో నిలవగా హీరోయిన్ల లిస్టులో సమాంత ఉన్నారు. వీరిద్దరూ అక్టోబర్ నెలలోనూ టాప్ 1లో ఉండటం విశేషం. ప్రభాస్ నటించనున్న సినిమాలు వరుసగా విడుదలకు సిద్ధంగా ఉండటంతో ఆయన ఈ లిస్టులో మొదటి స్థానంలోనే కొనసాగారు. సూపర్ హిట్ అయిన కల్కి జపాన్లో సందడి చేయడానికి సిద్ధమైంది. వరుస ప్రమోషన్లతో ఆయన పేరు నవంబర్లో ఎక్స్లో ట్రెండ్ అయింది. దీంతో ఈ స్టార్ హీరో తన స్థానాన్ని భద్రం చేసుకున్నారు. ఇక ప్రభాస్ తర్వాత స్థానంలో కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ ఉండగా 3లో అల్లు అర్జున్ ఉన్నారు. గత నెలలో టాప్ 3లో ఉన్న షారూక్ ఇప్పుడు టాప్ 4లోకి వెళ్లారు. ఇక
సమాంతా వరుసగా మూడోసారి టాప్ 1లో ఉండటం విశేషం. సెప్టెంబర్, అక్టోబర్ నెలలోనూ ఆమె టాప్లో ఉన్న విషయం తెలిసిందే. ఇప్పుడు నవంబర్లోనూ ఆమె మొదటి స్థానంలో ఉన్నారు. దీంతో వరుసగా 3 నెలల పాటు ఆర్మాక్స్ మోస్ట్ పాపులర్ హీరోయిన్ల జాబితాలో టాప్ 1లో ఉన్న సెలబ్రిటీగా రికార్డు సృష్టించారు. ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి తనయుడు నటుడు శ్రీసింహ ఇటీవలే వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు. యూఏఈలోని ప్రముఖ రిసార్ట్లో జరిగిన ఈ పెళ్లి వేడుకల్లో కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు మాత్రమే పాల్గొన్నారు. ఈ పెళ్లి వేడుకను ఉద్దేశించి దర్శకుడు రాజమౌళి తాజాగా పోస్టు పెట్టారు. గత 10 రోజులు కుటుంబ సభ్యులతో ఎంతో సరదాగా గడిపినట్లు తెలిపారు. సింహ రాగ వివాహం ఎన్నో మధురానుభూతులు అందించిందని పేర్కొన్నారు. ఇందుకు కారణమైన ప్రతి ఒక్కరికి ఆయన కృతజ్ఞతలు చెప్పారు. అనంతరం రాసల్ ఖమా రిసార్ట్స్లోని సౌకర్యాలను మెచ్చుకున్నారు. అక్కడ తమకు అన్ని వసతులు సమకూరాయని అన్నారు. ఇంట్లో ఉన్న ఫీలింగ్ వచ్చిందని చెప్పారు. పెళ్లి కొడుకు మొదలు వ్రతం వరకు తమకు సహకరించిన టీంకు ఆయన థ్యాంక్యూ చెప్పారు. ఆ బృందంతో దిగిన ఫోటో పంచుకున్నారు. సీనియర్ నటుడు మురళీమోహన్ మనవరాలు రాగతో శ్రీసింహ వివాహం జరిగిన విషయం తెలిసిందే. ఈ వేడుకను రాజమౌళి దంపతులు డ్యాన్స్ చేశారు. దీనికి సంబంధించిన పలు వీడియోలు ఇటీవల నెట్టింట వైరల్ గా మారాయి. కొత్త జంటకు సినీ ప్రియులు, నెటిజన్స్ శుభాకాంక్షలు చెప్పారు. విజయ్ సేతుపతి, మంజు వారియర్, సూరి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం విడుదల పార్ట్ 2. వెట్రిమారన్ దీనిని తెరకెక్కించారు. శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా మంచి టాక్ సొంతం చేసుకుంది. ప్రజాదళం నాయకుడు నక్సల్ పెరుమాల్ అలియాస్ మాస్టర్ రోల్లో విజయ్ సేతుపతి యాక్టింగ్ ను సినీ ప్రియులు మెచ్చుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే విజయ్ సేతుపతి వెట్రిమారన్ తాజాగా ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఇందులో వెట్రిమారన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. విడుదల పార్ట్ 2 ఎక్స్టెండెడ్ వర్షన్ ను ప్రేక్షకులకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు చెప్పారు. విడుదల పార్ట్ 2 ఎక్స్టెండెడ్ వర్షన్ ను ప్రేక్షకులకు అందుబాటులోకి తీసుకురావాలనుకుంటున్నా, ఓటీటీ వేదికగా దీనిని విడుదల చేయాలనుకుంటున్నాం. థియేటర్ వర్షన్ కు దాదాపు గంట నిడివి ఉన్న ఫుటేజ్ ను యాడ్ చేసి ఓటీటీలో రిలీజ్ చేయనున్నాం. యుఎస్ వర్షన్ ప్రింట్, మన ప్రింట్ కు మధ్య రన్ టైం విషయంలో దాదాపు 8 నిమిషాల వ్యత్యాసం ఉంటుంది. చివరి నిమిషంలో మన ప్రింట్లో ఆ ఫుటేజ్ తొలగించాల్సి వచ్చింది. విడుదల పార్ట్ 1, 2 మొత్తం ఫుటేజ్ నిడివి సుమారు 8 గంటలు. థియేటర్ వర్షన్ కు అనుగుణంగా దానిని కట్ చేసి విడుదల చేశామని వెట్రిమారన్ తెలిపారు. దాదాపు 4 ఏళ్ల తర్వాత సోలో సినిమాతో సందడి చేయడానికి సిద్దమయ్యారు స్టార్ హీరో రామ్ చరణ్. శంకర్ దర్శకత్వంలో చరణ్ నటించిన గేమ్ చేంజర్ ఈ సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో అమెరికాలో దీని ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించనున్నారు. దర్శకులు సుకుమార్, బుచ్చిబాబు, నిర్మాత దిల్ రాజు ఈ ఈవెంట్ కు అతిథులుగా హాజరు కానున్నారు. తాజాగా టెక్సాస్ లో జరిగిన ఓ ఫ్యాన్ మీట్ లో రామ్ చరణ్ మాట్లాడుతూ అభిమానులను ఎప్పుడూ నిరాశపరచానని చెప్పారు. నాకు దిల్ రాజుకు సంక్రాంతి ఎప్పుడూ ప్రత్యేకమే. ఎన్నో విజయాలనిచ్చింది. నా సోలో సినిమా వచ్చి 4 ఏళ్ల పైనే అవుతుంది. మధ్యలో నా బ్రదర్ ఎన్టీఆర్తో కలిసి RRR చేశాను. గేమ్ చేంజర్ కోసం చాలా కష్టపడ్డాం. దర్శకుడు శంకర్ స్టైల్లో మీరంతా మరోసారి ఎంజాయ్ చేస్తారు. అభిమానులను ఎట్టి పరిస్థితుల్లోనూ నిరాశపరచను అని రామ్ చరణ్ అన్నారు. నమస్తే అమెరికా, నమస్తే డాలస్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ. నిజంగా నాకు మాటలు రావట్లేదు. ఇంత బ్యూటిఫుల్ రిసెప్షన్. ఎక్కడో ఆంధ్రాలో, తెలంగాణలో ఉన్నామా లేకపోతే నిజంగా డాలస్లో వచ్చామా అని కూడా అర్థం కావట్లేదు. డాలస్ అనేది వీ హ్యావ్ టు చూస్ అ సిటీ కాబట్టి, లేకపోతే అక్రాస్ ద స్టేట్స్ మీ అందరూ ఎంతో ప్రేమతో వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్ యూ. వీ హ్యావ్ టు చూస్ అ సిటీ కాబట్టి మామూలుగా డాలస్ అంటామా, డాలస్ పోవడం అంటామా. So I can see how the enthusiasm and of cinema lovers and the purely overseas law, US law, you guys make and break any film and the talk that and it is so important. Good luck ga maaku ikkadinche modulu pettali promotions ani, so we need all your luck and blessings for Game Changer. So Rajgad Dekhantu, I think we should save few words for tomorrow. మొత్తం ఇక్కడే మాట్లాడాలని ఉంది, లోపల మనసులో ఉంది. బట్ ఐ థింక్ ఐ జస్ట్ వాంటెడ్ టు కమ్ మీట్ ద మెయిన్ లాట్ ఆఫ్ పీపుల్ అండ్ వచ్చి మిమ్మల్ని అందరినీ కలవాలని ఒకసారి ప్రైవేట్గా ఇలాగా సెషన్ ఇచ్చినందుకు చేసినందుకు అండ్ ఫర్ ఆల్ ఆఫ్ యూ సపోర్టింగ్ రాజేష్ అండ్ ఇంత పెద్ద ఈవెంట్ ఆర్గనైజ్ చేసిన ఆర్గనైజర్స్కి, ఆ టీం అందరికీ స్పెషల్ థ్యాంక్స్. రేపు కూడా దీని గురించి మాట్లాడతాను. థ్యాంక్ యూ రాజేష్, థ్యాంక్ యూ సో మచ్. ఎవరైనా రాలేకపోయారో వాళ్ళకి కూడా థ్యాంక్ యూ అండి. ఐ హోప్ యూ గైస్ ఆర్ ఎంజాయింగ్ వేర్ ఎవర్ యు ఆర్ అండ్ వాచ్ దిస్ ఫిల్మ్ ఆన్ January 10th. So you slow thank you. Raj.
శర్మ ఫస్ట్ టైం విజయవాడలో ఒక లైవ్ కాన్సర్ట్ చేయబోతున్నాను ఈ December 31st కి. నా కెరీర్ లోనే చాలా ఇంపార్టెంట్ సాంగ్స్ మీ గురించి విత్ చాలా సర్ప్రైజులతో పాటు రెడీ చేసుకున్నాం. వెన్యూ మార్క్ చేసుకోండి, బబ్బూరి గ్రౌండ్స్ విజయవాడ. 2025 న్యూ ఇయర్ ని అన్ఫర్గెటబుల్ గా ఎంజాయ్ చేయాలి. నెక్స్ట్ నేను ఒక వీడియో పెట్టా, సరే టు అట్లీస్ట్ షో దట్ ఐఎమ్ దేర్. ఇట్స్ నాట్ ఈవెన్ అబౌట్ ద మనీ, ఇట్స్ నాట్ అబౌట్ ద మనీ. అంటే ఇట్ ఈస్ జస్ట్ మనీ ఈజ్ జస్ట్ జస్టర్స్ టు షో దట్ ఐఎమ్ విల్లింగ్ టు డూ సంథింగ్ అని చెప్పడం కోసం. ఆ తర్వాత మేము ఏం చేయొచ్చు ఆ తర్వాత మేము అన్ని సెలబ్రేషన్స్ క్యాన్సిల్ చేసాం. వద్దు అసలు వాళ్ళకి అలా ఉంటే మనం ఎలా సెలబ్రేట్ చేస్తాం, మొత్తం అన్ని క్యాన్సిల్. పెద్ద పెద్ద ఫంక్షన్స్ అక్కడ కర్ణాటకలో అక్కడ ఇక్కడ పెద్ద పెద్దగా చేద్దాం అనుకున్నాం. వద్దులే ఇంకా దీని తర్వాత అన్నీ షట్ చేసానని చెప్పేసి ఇంకా నా ప్రయత్నంలో నేను ఏం చేశానంటే, డాడీ మీరు వెళ్ళి కలవంటే ఆయన కూడా కలవకూడదు అన్నారు. ఓకే, ఒక స్పెషల్ పర్మిషన్ పెట్టి నువ్వు వెళ్ళు, పోనీ మా ఫాదర్ ఇన్ లా పంపించండి, లేదంటే సుకుమార్ గారు పంపించండి, లేకపోతే వాళ్ళ వైఫ్ని పంపించండి, లేకపోతే ప్రొడ్యూసర్స్ పంపించండి, బన్నీవాసన్ పంపించండి. ఇలా ఎప్పటికప్పుడు అప్డేట్ తెచ్చుకుంటున్నాను టు నో వాట్ ఈస్ హ్యాపెనింగ్ విత్ ద కిడ్. అంతే తప్ప నేను అసలు ఏం కేర్ చేయట్లేదు. ఇలా కొన్ని ఫాల్స్ ఎలిగేషన్స్, క్యారెక్టర్ అసాసినేషన్ మాటలు వచ్చినప్పుడు మాత్రం చాలా బాధ వేస్తుంది. నేను ఎన్నైనా తీసుకోగలను, నన్ను నమ్మండి, మీ అందరూ తెలుసు ఐఎమ్ స్ట్రాంగ్ పర్సన్. నేను చాలా ఫేస్ చేస్తాను, నేను తీసుకోగలను, నేను తట్టుకోగలను. కానీ ఇలాంటి అన్నప్పుడు మాత్రం ఇంత లో పాయింట్లో, ఇట్స్ జెన్యున్లీ లో పాయింట్. నాకు జెన్యున్లీ ఇట్స్ అ లో పాయింట్. నేను సినిమాలు చేసేదే మీరు థియేటర్కి వచ్చి ఎంజాయ్ చేయాలని. అలాంటి థియేటర్లు ఇంత మిస్హాప్ అయితే ఎంత బాధపడతాను నేను. సారీ ఎనీవేస్, వాట్ ఐ వాంటెడ్ టు సే, ఓకే ఒక నిమిషం. వాట్ ఐ వాంటెడ్ టు సే ఇస్ ఇట్స్ అ వెరీ అన్ఫార్చునేట్ యాక్సిడెంట్. అండ్ ఆల్సో జెన్యున్లీ ఐఎమ్ అ బిలీవర్ ఇన్, అంటే బయటే కాదు, జనరలీ మీ యాజ్ అ పర్సన్ ఇలాంటిది ఒకటి జరిగినప్పుడు ఏదో మీడియా కోసం ఇంకోళ్ళ కోసం నేను సుకుమార్ గారు చాలాసార్లు మాట్లాడుకున్నాం. డార్లింగ్ మనం ఏం చేయొచ్చు, నేను ఒక మంచి అమౌంట్, పెద్ద అమౌంట్, నువ్వు ఒక అమౌంట్, మైత్రి నుంచి ఒక అమౌంట్ తీసుకుని మనం ఒక ఫిక్స్డ్ డిపాజిట్ ఆ అబ్బాయికి ప్లాన్ చేద్దాం. ఊరికే మనం ఏదో చేతులు దుడిసేసుకుని అలా కాకుండా, మిగతాలో కాకుండా మనం జెన్యున్గా ఏదో చేద్దాం డార్లింగ్. ఆ అబ్బాయికి ఏదో ఫిజియోథెరపిస్ట్ పెట్టిద్దాం, ఇలా చేద్దాం అలా చేద్దాం, ఎన్నో విషయాలు మాట్లాడుకున్నాం. అంత మాట్లాడుకున్న తర్వాత నేను కేరింగ్గా లేను సార్. ఎలా ఉంటాను సార్, ఐ హ్యావ్ ద సేమ్ ఏజ్ కిడ్. నా కిడ్కి ఎలా అయిందంటే నేను అలాగే ఫీల్ అవుతాను కదా. ఐ నాట్ అ ఫాదర్, నాకు ఉండదా? ఇన్ని క్యారెక్టర్ ఇంత అసాసినేట్ చేసినప్పుడు ఇట్స్ పబ్లిక్లీ హ్యూమిలియేటింగ్. నాకు చాలా బాధగా, నేను ఇంత చేసినా కూడా నాకు బాధగా ఉంది సార్. ఏమో మన తెలుగు వాళ్ళు బరువు తీసిన పైన పెడతాం, నేను సినిమా చేస్తుంటే మళ్ళీ లాక్కుంటున్నాం. ఎనీవే, డజంట్ మ్యాటర్. ఓకే, మీరందరూ నాకు వద్దులేదు అసలు, ఇంకా ఎన్ని ఇంకెందుకు మళ్ళీ డబ్బులతో ఇచ్చాం అది ఇది అనిపించుకుంటాను, వద్దు. ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ దెమ్ వెరీ వెల్. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని, ఎప్పటికప్పుడు కొత్త విశేషాలు మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్ని యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి, అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ రెండు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.